వర్తమానం వార్తలకు స్వాగతం. నేను భాష. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. గాజా స్ట్రిప్ మొత్తాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికకు ఆమోదం తెలిపిన ఇజ్రాయెల్. ఆపరేషన్ సింధూర్ పేరిట పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా పాక్పై మెరుపు దాడులు చేసిన భారత్. భారత్ ప్రతీకార దాడిలో 10 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన జైషే చీఫ్ మసూద్ అజర్. పాక్ గుండెను చీల్చిన ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ బాధితులకు న్యాయం దక్కిందన్న వింగ్ కమాండర్. వరల్డ్ పోలీస్ సమ్మిట్లో హైదరాబాద్ పోలీసులకు అత్యుత్తమ యాంటీ నార్కోటిక్స్ అవార్డు. గాజాను పూర్తిగా ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ పావులు కదుపుతోంది. ఈ మేరకు మొత్తం గాజా స్ట్రిప్ను స్వాధీనం చేసుకుని కొంతకాలం అక్కడే ఉండేలా ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఒక కొత్త సైనిక ప్రణాళికను ఆమోదించిందని ఇద్దరు ఇజ్రాయెల్ అధికారులను ఊటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. బందీలను విడిపించడంతో పాటు ఇజ్రాయెల్ నిబంధనల మేరకు కాల్పుల విరమణపై చర్యలు జరిపేలా ఒత్తిడి తీసుకురావడానికి ఈ పథకం వేసినట్లు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ సైన్యం 10,000 మంది అదనపు దళాలను పిలిపించి గాజాలో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. అలాగే లక్షల సంఖ్యలో పాలస్తీనా వాసులను గాజా నుంచి బలవంతంగానైనా వేరే ప్రాంతానికి తరలించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు వివరించింది. ఇజ్రాయెల్ ఇప్పటికే గాజాలోని సగం భూభాగాన్ని స్వాధీనం చేసుకొని నియంత్రిస్తుంది. ఇందులో ఇజ్రాయెల్ సరిహద్దులో ఒక బఫర్ జోన్, అలాగే స్ట్రిప్ వెంట తూర్పు పడమర వైపున ఉన్న 3 కారిడార్లు ఉన్నాయి. ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయం హమాస్తో కొనసాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. అసోసియేటెడ్ ప్రెస్ ఊటంకించిన వార్తల ప్రకారం కొత్తగా ఆమోదించిన వ్యూహంలో గాజా స్ట్రిప్ను స్వాధీనం చేసుకోవడం కూడా ఉంది. హమాస్ మానవతా సహాయాన్ని పంపిణీ చేయకుండా నిరోధించడం కూడా దీని లక్ష్యం. ఈ ప్రణాళికలో హమాస్ లక్ష్యాలపై శక్తివంతమైన దాడులు కూడా ఉన్నాయని ఒక అధికారి పేర్కొన్నారు. కొన్ని వారాలుగా తీవ్రవాద హమాస్ గ్రూప్పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ అనేక ప్రయత్నాలు చేస్తుంది. మార్చి ప్రారంభంలో గాజాకు సహాయం అందకుండా చేసింది. ఇప్పటికే సగం గాజాను హస్తగతం చేసుకున్న ఇజ్రాయెల్ గాజాకు ఏ సహాయం అందకుండా అడ్డుకుంటుంది. దానివల్ల గాజాలో నిత్యావసరాల కొరత తీవ్రంగా వేధిస్తుంది. కాగా ఇజ్రాయెల్ చేస్తున్న చర్యలను ఐక్యరాజ్యసమితి ఖండించింది. ఇది పద్ధతి కాదంటూ విమర్శించింది. మరోవైపు గాజాలోని హమాస్ శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ప్రాణ నష్టం గణనీయంగా ఉంటుంది. శాశ్వత కాల్పుల విరమణ కుదుర్చుకోవాలంటూ అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రణాళిక ఆమోదంతో ఇజ్రాయెల్ ఇప్పుడు గాజాపై పాగా వేసేందుకు సిద్ధంగా ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం ఈ ఆపరేషన్ చేపట్టాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై నిన్న రాత్రి 1:44 ఖచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పర్యవేక్షించారని అవిజ్ఞ వర్గాలు తెలిపాయి. పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు గుర్తుగా ఆపరేషన్ సింధూర్ అనే కోడ్ నేమ్తో 9 ఉగ్ర స్థావరాలను మన సైన్యం లక్ష్యంగా ఎంచుకుంది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి అర్ధరాత్రి భారత సైన్యం ఎక్స్లో పోస్ట్ చేసింది. పాకిస్తాన్లోని కోట్లీ, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులకు పాల్పడింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ తేరుకునేలోపే ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేశారు. పహల్గామ్ దాడికి భారతదేశం ప్రతిస్పందనగా మొదటి దశలో భాగంగా ఈ చర్య తీసుకున్నామని, పాకిస్తాన్ ప్రతీకార చర్యల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారిక వర్గాలు సూచిస్తున్నాయి. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సరిహద్దు గ్రామాలపై కాల్పులు, ఫిరంగి దాడులకు పాల్పడి 3 అమాయక పౌరులను చంపింది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ నిరంతర కాల్పుల విరమణను ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరిపింది. భారతదేశం ప్రతీకార దాడిని లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఇతర అనుబంధ నెట్వర్క్లు ఉపయోగించే కీలకమైన లాజిస్టిక్ ఆపరేషన్లు, శిక్షణ మౌలిక సదుపాయాలను కూల్చివేసేందుకు రూపొందించారు. ఆపరేషన్ కోసం ఎంపిక చేసుకున్న 9 ప్రాంతాల్లో ప్రతిదానికి భారతదేశంలో ప్రధాన ఉగ్రవాద కుట్రలు, చొరబాటు ప్రయత్నాలతో సంబంధం ఉంది. ఈ ప్రదేశాల్లో మసూద్ అజర్ నడుపుతున్న జైషే మొహమ్మద్ స్థావరం కూడా ఉంది.
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ మెరుపుదాడులతో పాకిస్తాన్కు ధీటుగా బదిలిచ్చింది. భారత్ దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ కుటుంబం మొత్తం హతమైనట్లు చెప్పినట్లు బీబీసీ ఉర్దూ నివేదించింది. పహల్గామ్ మారణ హోమానికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహావల్పూర్లోని మసూద్ నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో 10 మంది మసూద్ కుటుంబ సభ్యులు, 4 సహాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. జైషే చీఫ్ ప్రాణాలతోనే ఉన్నట్లు తెలిసింది. భారత్ జరిపిన దాడిలో తన కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయినట్లు మసూదే స్వయంగా వెల్లడించినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మృతుల్లో అజర్ అక్క, ఆమె భర్త, అతని మేనల్లుడు, అతని భార్య, మరొక మేనకోడలు, అతని కుటుంబంలోని 5 పిల్లలు ఉన్నారని జేఐఎం చీఫ్ ప్రకటనను ఉటంకిస్తూ బీబీసీ ఉర్దూ నివేదించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్లతో సంబంధం ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను మంగళవారం తెల్లవారుజామున 1:05 భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్లోని 12వ అతిపెద్ద నగరం బహావల్పూర్ లాహోర్ నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్ జరిపిన దాడుల్లో మసీదును పోలిన మసూద్ అజర్ ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. 18 ఎకరాలలో విస్తరించున్న ఈ క్యాంపస్ నియామకాలు, నిధుల సేకరణ, బోధన కేంద్రకంగా పనిచేస్తుంది. మసూద్ అజర్ 2001 పార్లమెంట్, 2016 పఠాన్కోట్, 2019 పుల్వామా దాడులతో సహా భారత్ గడ్డపై జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక ఉన్నాడు. బహావల్పూర్లో జన్మించిన అజర్ కట్టుదిట్టమైన భద్రత మధ్య నివసిస్తున్నాడు. 1999లో కందహార్ విమాన హైజాక్ ఘటనలో భారతదేశం విడుదల చేసిన 3 ఉగ్రవాదులలో అజర్ ఒకరు. భారత దళాలు ఈ తెల్లవారుజామున 1:05 ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. ఆ సమయంలో ఉపఖండంలో ఎక్కువ భాగం నిద్రలో ఉంది. ఈ దాడిలో భారత దళాలు ఉగ్రవాద శిబిరాలను మాత్రమే కాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదుల వెన్ను విరిచాయి. ఆపరేషన్ సింధూర్ ప్రత్యేకమైనది. చరిత్రలో మొదటిసారిగా భారతదేశం పాకిస్తాన్ పంజాబ్ నడి ఒడ్డున ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. 2016 ప్రారంభంలో యూరి, 2019 పుల్వామా ఎదురుదాడి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దానికి ఆనుకుని ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని శిబిరాలను భారతదేశం ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ మొత్తం 25 నిమిషాల ఆపరేషన్. ఇది 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. వాటిలో 4 పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నాయని కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈరోజు మీడియా సమావేశంలో తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడి జరిపామని అన్నారు. పౌరులకు, మౌలిక సదుపాయాలకు ఎటువంటి నష్టం జరగకుండా ఆ ప్రదేశాలను ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా పాల్గొన్నారు. ఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలను కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు విడుదల చేశారు. 2008 ముంబై ఉగ్రదాడులకు పాల్పడిన డేవిడ్ హెడ్లీ, అజ్మల్ కసబ్ శిక్షణ పొందిన మురుడ్కే నగరం కూడా ఉంది. అందుకే భారత సైన్యం ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు కల్నల్ తెలిపారు. పాకిస్తాన్ పంజాబ్లోని బహావల్పూర్లోని ఉగ్రవాద శిబిరాలలో ఒకటి. వాస్తవానికి ఇండో పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. బహవల్పూర్ పాకిస్తాన్ సైన్యం రెజిమెంటల్ కేంద్రాల్లో ఒకటి కూడా. అయితే బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని భారతదేశం స్పష్టం చేసింది. 1971 తర్వాత పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని లక్ష్యాలను ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి అని సీనియర్ రక్షణ కరస్పాండెంట్ నిపుణుడు సందీప్ ఉన్నితాన్ ఇండియా టుడేతో అన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రత్యేకమైనదని ఆయన అన్నారు. ఎందుకంటే పంజాబ్లోని 4 ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు దాడి చేశాయి. 2016 ఉరి సర్జికల్ స్ట్రైక్లో నియంత్రణ రేఖకు అవతల ఉన్న శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నారని ఉన్నితాన్ అన్నారు. పాకిస్తాన్లోని 4 ప్రావిన్సీలలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఒకటి. అయితే భారతదేశంపై ఉగ్రవాద యుద్ధాన్ని నిర్వహిస్తున్న పాకిస్తాన్ పౌర సైనిక స్థావరాలు పంజాబ్లో ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం ప్రధాన కార్యాలయం రావల్పిండిలో ఉన్నప్పటికీ సమాఖ్య పరిపాలనా ప్రాంతమైన ఇస్లామాబాద్ పంజాబ్తో సరిహద్దును కలిగి ఉంది. 2 నగరాలు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మొత్తంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మందిని చంపిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారతదేశం నేడు జరిపిన దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. దుబాయ్ పోలీసులు మే 13 నుంచి 15 వరకు నిర్వహించనున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు విభాగంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్కు ప్రథమ స్థానం లభించింది. ఈ మేరకు మే 15న సిపి ఆనంద్ అవార్డును అందుకోనున్నారు. వరల్డ్ పోలీస్ సమ్మిట్ 138 దేశాల నుండి పోలీస్ అధికారులను ఒకచోటకు చేర్చి ఒక ప్రధాన ప్రపంచ వేదిక. FBI, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్, లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్, UK మెట్రోపాలిటన్ పోలీస్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్, జర్మన్ పోలీస్ వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఏజెన్సీల భాగస్వామ్యంతో వారి వ్యూహాత్మక
సహకారాన్ని ఆయా సంస్థల ఉత్తమ పద్ధతులను అందిపుచ్చుకోవడానికి తోడ్పడుతుంది. అంతేకాదు ఆధునిక పోలీసింగ్ సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన పద్ధతులు, ఆలోచనలు ఈ ప్రపంచ పోలీస్ సమ్మిట్ అందిస్తుంది. కాగా ఈ సంవత్సరం అవార్డు నామినేషన్లలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పోటీ నెలకొంది. మిగతా ఖండాల్లోని వివిధ రకాల పోలీసు విభాగాల నుండి వచ్చిన ఎంట్రీలను నైపుణ్యం కలిగిన నిపుణులు, దుబాయ్ పోలీసులతో కూడిన జ్యూరీ 2 దశల్లో క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక సరఫరాపై ప్రభావం, మాదక ద్రవ్యాల వినియోగంలో క్షీణత, సమాజ పాత్ర, పరస్పర సహకారం మొదలైనవి ఉన్నాయి. మొదటి దశలో ప్రతి న్యాయమూర్తి ఎంట్రీలను సమీక్షించి స్కోర్ వేశారు. ప్రతి విభాగంలోని మొదటి 5 ఎంట్రీలను షార్ట్ లిస్ట్ చేశారు. రెండవ దశలో షార్ట్ లిస్ట్ చేసిన ఎంట్రీలను సంప్రదించి అమలు కోసం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు వర్చువల్ సమావేశంలో పాల్గొనమని ఆహ్వానించారు. ఈ ఆన్లైన్ మీటింగ్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సమగ్రంగా అమలు చర్యలను వివరించారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ఈడీ, ఎన్సీఆర్, బీడీ, ఆర్ఐ, ఎక్సైజ్, ఎఫ్ఆర్ఆర్ఓ, డ్రగ్స్ కంట్రోల్ విభాగంతో సమన్వయం చేస్తున్న చర్యలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆన్లైన్లో వివరించారు. మత్తుకు బానిసలైన వారిని మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను తెలిపారు. అవగాహన కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ కనపడుతున్న ఫలితాలను ముందు పెట్టారు. వీటన్నిటినీ పరిశీలించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ ప్రతినిధులు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ను సిపి సివి ఆనంద్ను ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డుకు ఎంపిక చేశారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.